హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ బాస్మతి రైస్తో బగారా. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ సింబల్ ఉంటుంది రెడ్ కలర్లో. అది ప్రెస్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా బాస్మతి రైస్ అనేది వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. అరగంట ముందు నానబెట్టుకోవాలి వాటిని. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసి ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, బగారా ఆకు, లవంగాలు, ఇలాచి, షాజీరా, మిరియాలు అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే హోల్ గరం మసాలా అన్నమాట. మసాలాలన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, అంటే 4 లేదా 5 పచ్చిమిర్చి చీలికలు అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇవన్నీ ఆయిల్లో చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఒక 2 లేదా 3 అనేది ఆనియన్స్ నేను తీసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇందులో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆయిల్లో అంతా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న మసాలాలు, ఇప్పుడు దీంట్లో అల్లం పేస్ట్ అనేది యాడ్ చేయాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేయాలి. ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము రైస్ అయితే యాడ్ చేద్దాము. ఇవి అల్లం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కాసేపు మూత పెట్టి ఉంచి ఇప్పుడు మనం వచ్చేసి మళ్ళీ మిక్స్ చేసి ఇందులో కొత్తిమీర అండ్ పుదీనా ఆకు అనేది చిన్న కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఉంచండి. చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతాయి. మూత పెట్టిన తర్వాత ఇప్పుడైతే మన రైస్ ఉంటుంది కదా, ఈ రైస్ అనేది అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను. ఇవి వాటర్ అనేది వంపేసి ఈ రైస్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. స్టవ్ పైన ఈ మసాలాలన్నీ వేగిపోతున్నాయి కదా, ఇప్పుడు వచ్చేసి ఇందులో ఈ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలు ఒక్కసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు దీనికి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇందులోనికి చికెన్ కర్రీ అయితే ఇంకా చాలా బాగుంటుంది, చికెన్ కానీ మటన్ కానీ. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసాము. ఇప్పుడు నేను రైస్ అనేది మనము బాస్మతి రైస్ 1 కప్పుకి వాటర్ అనేది 1.5 కప్ తీసుకోవాలి. 2 కప్స్ అయితే చాలా మెత్తగా అయిపోతుందండి. ఇలా తీసుకున్న తర్వాత ఎక్కువ కలపొద్దు. ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టిన తర్వాత ఇలా ఉంచండి. హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత సిమ్లో, టోటల్గా మొత్తం సిమ్లో ఉంచేస్తే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఇలా బాస్మతి రైస్తో బగారా రైస్ అనేది చాలా బాగా రెడీ అయిపోతుంది. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.